పానాసోనిక్ టేబుల్ టాప్ గ్రైండర్ అనేది రన్నింగ్ అయితే కావట్లేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏందో చూద్దాం. మిషన్ అనేది ఆన్ చేసిన తర్వాత మనకి అయినా కూడా ఆన్ కాదు. ఇక్కడ మైక్రో స్విచ్ అయితే ఉంటుంది. ఆ మైక్రో స్విచ్ అనేది మనం పైన మూత పెడితేనే మనకి ఆ మైక్రో స్విచ్ లోపలికి పోయి పవర్ సప్లై అనేది మోటార్ పంపిస్తుంది. ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకి సిరీస్లో అయితే చూపిస్తుంది కదా, ప్యానల్లో పెట్టినా కూడా మనకైతే ఆన్ కావట్లేదు. అసలు ప్రాబ్లం ఏందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి దీన్ని డప్పాలనేది ఓపెన్ చేసుకొని మనకి కెపాసిటర్ కూడా వీక్గా ఉన్నా కూడా మనకి మోటార్ అనేది రన్నింగ్ కాదండి, సిరీస్లో అయితే చూపిస్తుంది. వైండింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే డప్పాలు అయితే ఓపెన్ చేస్తున్నాను. పై డ్రోమ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు లోపల ఇలా ఉంటుందండి. ఆ బ్లాక్ కలర్గా ఉండేది మనకి మైక్రో స్విచ్. ఆ మైక్రో స్విచ్ అనేది పైన మూత పెట్టినప్పుడు మనకి అది ఆటోమేటిక్గా లోపలికి క్లోజ్ అయ్యి మెయిన్ స్విచ్కి పవర్ సప్లై పంపించి మోటార్కి అయితే పంపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, సిరీస్లో అయితే చూపిస్తున్నాను. వైర్స్ అనేటివి మైక్రో స్విచ్ నుంచి మెయిన్ స్విచ్కి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయండి. ఆ స్విచ్చెస్ కొన్ని కేబుల్స్ అనేటివి రిమూవ్ చేసుకొని మెయిన్ మోటార్ వైండింగ్ కెపాసిటర్ అయితే చెక్ చేసుకుందాం. బాటమ్ సైడ్ ఉండే స్క్రూలన్నీ కూడా ఓపెన్ చేసుకుందాం. ఒక స్క్రూ అయితే లాకింగ్ స్క్రూ అయితే ఉంటుందండి, అది డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎల్కీ టైప్ ఉండేదంతా అయితే ఓపెన్ చేసుకోవాలి. అంటే ఎల్కీలో అదొక మోడలు. అన్ని స్క్రూలు ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ డ్రమ్ అనేది పైకి ఈ విధంగా వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత మనకి లోపల డిజైన్ చూసుకున్నట్లయితే పానాసోనిక్ మోడల్ ఇది ఒక మోడల్ అండి. అంటే ఇది వీల్ సిస్టమ్ మీదగా ఉంటాయి. అన్ని మోడల్ ఇలా ఉంటాయని కాదు. ఇప్పుడు కెపాసిటర్ ఏ విధంగా ఉందనేది అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. కెపాసిటర్ చెక్ చేసుకున్నట్లయితే మనకి కెపాసిటర్ నెంబర్ వచ్చేసి 10 MFD. అంటే మనకి 10 MFD మీటర్లు అయితే చూపించినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మనకి 10 అయితే చూపిస్తుంది. కెపాసిటర్ బాగుంది. వైండింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, రన్నింగ్ స్టార్టింగ్ అనేది. వైండింగ్ అని చెక్ చేసుకున్నట్లయితే కెపాసిటర్కి పోయే వైర్స్ అనేటివి మనం కంటిన్యూటీ టెస్ట్ అయితే చూస్తున్నాము. 52 ohms అయితే చూపిస్తుంది. ఇప్పుడు అన్ని వైండింగ్లు కూడా చెక్ చేసుకోవాలి. అంటే కెపాసిటర్ వైర్స్ అనేటివి అన్ని వైండింగ్ల కన్నా ఎక్కువ రావాలి. ఇప్పుడు ఈ 52 వస్తే అది 100 అట్లా రావాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు అన్నీ కూడా 52 అయితే చూపిస్తున్నాయి. అంటే వైండింగ్లో ఎక్కడో షార్టేజ్ ఉందని అర్థం. ఇప్పుడైతే మోటార్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. అంతా ఓపెన్ చేసుకున్నట్లయితే వైండింగ్ అయితే ఇక్కడ చిన్నగా నల్ల డాట్ లాగా ఉంది, అక్కడైతే షార్టేజ్ ఉన్నట్టుంది. అక్కడైతే మనకి చెక్ చేసుకోవాలి. ఆడ వైండింగ్ చూసుకున్నట్లయితే షార్టేజ్ అయితే వచ్చిందండి. అక్కడ ఏంటంటే స్లీవ్లు వేసుకొని మనకి సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. అల్యూమినియం సరిగా కావు కాబట్టి మనకి సన్న కాపర్ లీడ్ అనేది 1 by 1 అనేది దగ్గర చుట్టుకొని సోల్డరింగ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అంతా నీట్గా ట్యాగింగ్ అనేది చేసేసుకొని వార్నిష్ చేసుకొని అయితే మనం ఇప్పుడు మోటార్ ఫిట్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను సిరీస్లో అయితే చెక్ చేస్తున్నాను. సిరీస్లో అయితే మనకు మోటార్ తిరుగుతుంది కాబట్టి ప్యారలల్లో కూడా తిరుగుతుంది. ఇప్పుడు అంతా ఫిట్ చేసేసి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.